నేను ప్రగతి నగర్ కుక్కట్పల్లి నుంచి వచ్చాను మేడం. మాది లవ్ ప్రాబ్లం. ఓకే. ఆవిడెవరమ్మా? మా అమ్మగారు మేడం. ఎంతమంది మీరు? మేము ముగ్గురం మేడం. నాన్నగారు లేరు మేడం. నేను లాస్ట్. 2 అక్కలు ఉన్నారు. ఇద్దరు మ్యారేజ్లు అయిపోయినాయి వాళ్ళకి? అయిపోయినాయి మేడం. మీ అమ్మగారు ఏం చేస్తారు? మా అమ్మగారు నేను వంట కుకింగ్ చేస్తాను. ఓకే, చెప్పండి. అంటే సెకండ్ కరోనా వచ్చింది కదా మేడం, అప్పుడు మా అక్కకి కరోనా వచ్చింది మేడం 2021లో. అప్పుడు అక్క నేను ఊరు వెళ్ళిపోయాం. అక్క అంటే ఫస్ట్ అక్కకి మ్యారేజ్ అయింది, హస్బెండ్ లేరు. అక్క నేను కలిసే ఉండేవాళ్ళం మేడం. ఓకే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము అంటే మీ ఇద్దరు కలిసి ఉండడం అంటే మీ అమ్మగారు ఉండేవాళ్ళు కదా? అమ్మగారు బేగంపేటలో ఇంట్లో వర్క్ చేసేవారు మేడం. ఇంట్లో ఉండేవారు. సో మీ అక్క మీరు ఉండేవాళ్ళు? అక్క నేను ఉంటే అప్పుడు అక్క రెండో అక్క పెద్ద అక్క మేడం. పెద్ద అక్క నేను వెళ్ళిపోయాం మేడం. అప్పుడు మేము మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవాళ్ళు మేడం మామూలుగా. అయితే అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు చేసేవాడు రోజు. అయితే నేను కొన్ని రోజులు చేయలేదు మేడం నేను మెసేజ్లు, నాకు అన్ని నేను చేయలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత చేశాను నేను కూడా. తర్వాత అలా నెంబర్ ఇచ్చాడు, ఇద్దరం మాట్లాడుకున్నాం. అలా ఒక 2 months వరకు మాట్లాడుకున్నాం మేడం. అలా మాట్లాడుకున్న తర్వాత తన విషయాలు చెప్పాడు, నా విషయం కూడా నేను చెప్పాను. ఎందుకంటే అతను ఏం చేస్తాడు, ఎక్కడ? ఆ అబ్బాయిది పిడుగురాలు మేడం. అంటే కాకినాడలో చదువుకుంటున్నాడు మేడం. మీరేం చదువుకున్నారమ్మా? నేను 10th ఆపేసాను మేడం, చదువుకోలేదు, మధ్యలో ఆపేసాను. నేను అంటే ఫోన్ నెంబర్ ఇచ్చాడు, మాట్లాడుకుని ఒకరి కోసం ఒకరు చెప్పుకున్నాం మేడం. నేను అంటే నాకు ముందే ఒక మ్యారేజ్ అయింది మేడం. ఓహో, మీకు మ్యారేజ్ అయిపోయింది? అంటే నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు అమ్మ వాళ్ళు. చేస్తే నేను అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చాను. ఎప్పుడైంది మీకు ఫస్ట్ మ్యారేజ్? అంటే 17 మేడం. నా ఏజ్ నాకు అది ఎప్పుడైందో గుర్తులేదు. సంవత్సరం ఏ సంవత్సరం? సుమారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? ఓ 10 ఏళ్ళ, 5 ఏళ్ళ, 6 ఏళ్ళ? 17 సంవత్సరంలో చేశాను మేడం. 2017లోనా? ఈ అమ్మాయికి 17. ఈ అమ్మాయికి ఇప్పుడు వయసు ఎంతమ్మా? 24 మేడం. 24. అంటే ఒక 7 years బ్యాక్ నీకు పెళ్లి అయింది. ఎంతకాలం కలిసి ఉన్నావు నువ్వు? కలిసి లేను మేడం అసలు. మ్యారేజ్ అయింది నెక్స్ట్ డేనే నేను నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. అదేదో ముందే చెప్తే చేసుకోకుండా ఉండొచ్చు కదా. ఆయన అమ్మాళ్ళు వినలేదు మేడం. చేసేస్తే నేను కాపురానికే వెళ్ళలేదు ఫస్ట్ నైట్లు జరిగినాయి అవి? లేదు మేడం, అసలు జరగలేదు. అంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయిన నాకు భయం వేసి నేను మైనర్ మ్యారేజ్ నాకు ఇష్టం లేని పెళ్లి చేసేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు పెళ్లిపేటల దగ్గర నుంచి వెళ్ళిపోయావా లేకపోతే తర్వాత? అయిన తర్వాత వెళ్ళాను మేడం. ఆ రోజే నెక్స్ట్ డే వెళ్ళాను మేడం. నెక్స్ట్ రోజు వెళ్ళావు? అమ్మాళ్ళ ఇంటికి వస్తారు కదా మరి అప్పుడు అలా బెల్ట్ తీయలేదా? నీకు పెళ్లి బెదిరించారు మేడం. అప్పుడు చేసుకున్నప్పుడు బెదిరించారని చేసుకున్నాను. కానీ నాకు ఆ ఊరు దూరం మేడం, కర్ణాటకది. కర్ణాటక. నాకు భయం వేసి అంత పెద్ద దూరం సంబంధం ఎలా వచ్చిందమ్మా మీ అమ్మాయికి? మాకు దగ్గరోళ్ళు ఉన్నారు మేడం, దగ్గరోళ్ళ ద్వారా వచ్చి. 17 ఏళ్ల పిల్లకి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నావు? ఏముంది మేడం, నాకు హస్బెండ్ లేడు, 3 ఆడపిల్లలు. నీ కష్టం నీది, ఉన్న ఒక 5 చేతిలో పెట్టేస్తే బెటర్ కదా అని నువ్వు అనుకున్నావు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మాలని అది పిలిచారు. నేను వెళ్ళను సార్, నేను వెళ్తే చచ్చిపోతాను అది ఇది అంటే, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అబ్బాయి వాళ్ళకి తెలిసిపోయింది కదా మేడం. అంటే వాళ్ళు కూడా ఇలా చేస్తే ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేశారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు గొడవ లేదు మేడం. మాకు విడాకులు ఏమి అవ్వలేదు మీకు? విడాకులు అంటే ఇంకా అక్కడే సంతకాలు పెట్టుకున్నారు వైట్ పేపర్ మీద, వాటి మీద మాట్లాడేసుకుని ఇంక వెళ్ళిపోయారు మేడం. వాళ్ళు వద్దనేసారు, ఇష్టం లేనుకుంటే అమ్మాయి ఎలా ఉంటది అది అని చెప్పి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. అతనికి వేరే మ్యారేజ్ ఏమైనా అయిపోయిందా తెలుసా? తెలియదు మేడం మాకు. అంటే ఈ 7 years లో వాళ్ళ వైపు నుంచి మీకు ఏం లేదు మేడం, కాల్స్ అలాంటి ఏం లేవు. ఇంకా అప్పటి నుంచి మేము హైదరాబాద్ వచ్చేసాం మేడం. ఆ తర్వాత కరోనా అక్కకి తగ్గిపోయింది, ఇలా పరిచయం అయ్యాడు, మాట్లాడుకుంటున్నాం. 2 months నుంచి బాగానే ఉంది మేడం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 3 months 4 months అయిన తర్వాత తను కలుద్దాం అన్నాడు. మళ్ళీ మేము కాకినాడ అంటే నార్మల్గా వచ్చాం కదా మేడం, హైదరాబాద్ మళ్ళీ వర్క్ చేసుకుంటూనే మామూలుగా తర్వాత ఊరు వెళ్ళాం మేడం అక్క నేను. ఎక్కడికి? కాకినాడ వెళ్ళాం మేడం. కాకినాడ ఎవరున్నారు? మా ఇల్లు ఉంది మేడం, మేము రెంట్కి ఉంటాం మేడం అక్కడ. అయితే అప్పుడు తను కలుద్దాము అని అన్నాడు, ఇంటికి వచ్చాడు మేడం. అంటే ఇంకా 3 days మా ఇంట్లోనే ఉన్నాడు మేడం. మాకు పిడుగురాల నుంచి అతను కాకినాడ వచ్చాడు, నన్ను కలవడానికి వచ్చాడు మేడం. 3 days మా ఇంట్లోనే ఉన్నారు. అంటే ఫిజికల్గా కలిసాం మేడం మేము. అంటే అబ్బాయి అప్పటి నుంచి మాట్లాడాడు. ఇంకా అప్పటి నుంచి వచ్చి మేము ఇంకా వచ్చి వెళ్ళేవాడు మేడం. అంటే ఒక 3 months అలా, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్తే మళ్ళీ వచ్చాడు. ఒక 3 months అలా కలిసాము. మీ అమ్మ ఉండేదేమో బేగంపేట, మీ అక్క నువ్వు ఉండేది ఇంకో చోట. మీరేదో పెద్ద కోటేశ్వర్ లాగా కాకినాడలో ఇంకో రెంటెడ్ హౌస్ ఎందుకమ్మా? ఆ రెంట్ ఎక్కడ కడుతున్నారు? ఈ 3 ఇళ్ల రెంట్ ఎంత కడుతున్నారు? మీ సంపాదన ఎంత?
ఆహా అంటే మేడం కొంచెం అమ్మకి అప్పుడు మాకు గొడవలు అయినాయి మేడం ఆ అబ్బాయి కోసమే. మీ అమ్మ ఆల్రెడీ బుద్ధి చెప్పింది నీకు ఇట్లాంటి తెంగర పనులు చేయి మాకు అని. కానీ నేను మా అబ్బాయి కోసం అంటే పెళ్లి చేసుకు ఇవన్నీ చెప్పాను మేడం. నేను ముందే అబ్బాయికి పెళ్ళి అయింది అని ఇష్టమైతేనే మాట్లాడడానికి కూడా చెప్పాను మేడం. అయితే అన్నీ ఒప్పుకున్న తర్వాతే నాతో అన్నీ సరే మా ఇంట్లో కూడా ఒప్పుకుంటారు అంటే ఒప్పిస్తాను అన్న. ఒప్పిస్తాను ఇలా పెళ్ళయిందని మాత్రం చెప్పొద్దు అని అన్నాడు మేడం. అప్పుడు మీ ఇద్దరు పెళ్ళి అయిందా? నీకు పెళ్ళి అయింది, నీ విషయం? నా విషయం నేను అబ్బాయికి చెప్పాను కదా మేడం, ఇంట్లో చెప్పొద్దు మళ్ళీ ఒప్పుకోరు కదా. అబ్బాయి పెళ్ళి అయిందా? అబ్బాయి ఫస్ట్ ఓకే అవలేదు మేడం. అంటే ఇంకా తర్వాత నువ్వు ఎట్లా నమ్మేసావు నిన్ను పెళ్లి చేసుకుంటాడని? నమ్మేశాను మేడం. అప్పుడు అలా అంత పరిచయం ఎంత 3-4 months తిప్పి కొడితే మీ ఇద్దరికి ఇది మీ phone అమ్మ లో అప్పటికి పరిచయం. చెప్తుంది అది ఫోన్ లో ఇప్పుడు పరిచయం. పరిచయం అబ్బాయి 4 years అయింది. ఇప్పుడు కాదు నాన్న అప్పుడు సంగతి. నువ్వు అప్పటికే నువ్వు సమర్పించేసుకున్నావు కదా, ఫిజికల్ గా కమిట్ అయిపోయారు మీరు 4 months దీనికి. దానికి మళ్ళీ మీకు కాకినాడలో ఒక ఇల్లు. ఓకే అలా ఎన్నిసార్లు నడిచిందమ్మా? అలా ఒక 3-4 times అక్కడ ఉండగా. అక్కడ ఎంతకాలం ఉన్నావు? 1 month 2 months? ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం మేడం. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత అబ్బాయి హైదరాబాద్ వచ్చాడండి జాబ్ కోసం. ఓకే అప్పుడు జాబ్ కోసం వస్తే తను నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కదా, షిఫ్ట్ అయ్యాడు. సో నీకేమనిపించింది అంటే నాకు రియల్ లవర్ అన్నట్లే నీకు అవుట్ ఫిట్ వచ్చింది బయటికి. అంటే ఇంక జాబ్ అంటే హాస్టల్స్ గట్రా దొరకవు కదా మేడం. అందుకని మాకు అక్కడ చేసే దగ్గర రూమ్ ఇచ్చారు మేడం. అంటే మా చుట్టాలు అబ్బాయి వస్తారు ఇలా అని చెప్తే సరే అన్నారు. అంటే 2 months మా ఇంట్లోనే ఉన్నాడు మేడం. అంత కంఫర్ట్ ఇచ్చావా అతనికి? రెంట్ కూడా పే చేసే అవకాశం లేకుండా మీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నారు. అంటే ఇంక నమ్మాను మేడం బాగా. అంటే మా అక్కతో కూడా బాగా అంటే చెప్పాడు ఇంక చేసుకుంటాను అది అన్ని గొడవలు అయిన తర్వాతే మళ్ళీ మాట్లాడాడు మేడం. అప్పుడు మీ అమ్మ ఒప్పుకుందా? అప్పటికి కూడా ఒప్పుకోలేదా? మా అమ్మతో అప్పుడు మాట్లాడట్లేదు మేడం. అప్పుడు గొడవ అయిందని మాట్లాడట్లేదు అమ్మతో. అప్పుడు ఇప్పుడు అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? అమ్మకి అసలు ఏం తెలుసు అని? నువ్వు ఎప్పుడైనా అమ్మ మాట వింటేనేగా. ఇప్పుడు నీ మాట మీ అమ్మేనాలా? ఓకే చెప్పమ్మా. అప్పుడు 2 months ఉన్నాడు మేడం. అంటే సెకండ్ అక్క వాళ్ళ హస్బెండ్ తనకి జాబ్ లేదంటే జాబ్ ఇప్పించాడు మేడం. మీ బావగారు ఈయనకి జాబ్ కూడా వేయించాడు. అంటే చేస్తూనే మా ఇంటికి ఇంకా ఎక్కువ హాస్టల్ కంటే మా ఇంట్లోనే ఉండేవాడు మేడం బాగా. అలా కొన్ని రోజులు అయిపోయింది మేడం. ఒక 6 months తర్వాత నాకు హెల్త్ బాగాలేదు మేడం. అంటే మైగ్రేన్ తలనొప్పి అలా వచ్చింది మేడం. అప్పుడే నేను కూడా ప్రెగ్నెంట్ మేడం. అప్పుడు అయితే ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఇక్కడ అవ్వట్లేదని ఆంధ్ర వెళ్ళాం మేడం. ఏం అవ్వట్లేదని అంటే ఇక్కడ చూపించుకోవడం డబ్బులు ఎక్కువైపోతాయి అని చెప్పి ఆంధ్ర వెళ్ళాం మేడం. ఇద్దరు షిఫ్ట్ అయిపోయారా? అమ్మ కూడా వచ్చింది మేడం హెల్త్ బాగాలేదని. నాకు అప్పటికైనా మీ అమ్మకి తెలుసా నువ్వు ప్రెగ్నెంట్ అని? తెలియదే? తెలియదు మేడం. అయితే అప్పుడు నాకు కూడా తెలియదు. అంటూ ఊరు వెళ్ళిన తర్వాత అబ్బాయి అక్కడికి వచ్చాడు మేడం చూడడానికి. వస్తే అప్పుడు ఇలా అంటే మంత్ అసలు రావట్లేదు అని చెప్తే ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకొస్తే చేసుకుంటే కన్ఫర్మ్ అయితే నేను ఇంట్లో చెప్తాను అన్నాను మేడం. చెప్తానంటే వద్దు ఇప్పుడు సెటిల్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఇలా చెప్పినా ఇంట్లో ఒప్పుకోరు అది ఇదని ఏడ్చి అంటే నేను మళ్ళీ చూపించుకుని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చాను మేడం. వచ్చిన తర్వాత టాబ్లెట్లు అవి తీసుకొచ్చి ఇచ్చి వాడిపించాడు మేడం. అబార్షన్ ప్రెగ్నెన్సీయా? అబార్షన్ అయిపోయిందా? అప్పుడు ఇంకా మేము ప్రగతి నగర్లోనే రెంట్కి అక్క నేను పిల్లలు ఉండేవాళ్ళం మేడం. 2021 మ్యాటర్ చెప్తున్నావు ఇప్పుడు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంక మేము హెల్త్ అంత మంచిగా అయిన తర్వాత మేము ఇంక ఇక్కడ సెకండ్ అక్క వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం, అక్కడికి వచ్చేసాం. దగ్గరగా ఉంటుంది, తోడు ఉంటారు. అయితే అబ్బాయి మా సెకండ్ అక్క ఇంకా అబ్బాయి పరిచయం మాకు సెకండ్ అక్క మ్యారేజ్ అవ్వలేదు మేడం. అంటే మ్యారేజ్ అయినప్పుడు కూడా వచ్చాడు మేడం అక్కడికి. మ్యారేజ్ అయిన చోటికి కూడా వచ్చాడు. అందరు చుట్టాలకు తెలుసు మేడం. అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం కదా మేడం ప్రగతి నగర్లో, ఇక్కడికి వాళ్ళు కూకట్పల్లిలో రూమ్ తీసుకున్నారు మేడం. సెకండ్ అక్కకి మ్యారేజ్ అవ్వకపోవడం ఏంటమ్మా? మీ ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, నీకు మ్యారేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు అయిపోయింది మేడం మ్యారేజ్, అప్పటికి ఇంకా అవ్వలేదు మేడం. ఎవరికి? మీ సెకండ్ అక్కగా? మీ బావ జాబ్ చూపించాడుగా ఆయనకి. అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ మేడం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్న తర్వాత వాళ్ళు చేసుకున్నారు మేడం. మ్యారేజ్ అవ్వకుండా నీకు 17 ఏళ్ళకి మీ అమ్మ పెళ్లి ఎందుకు చేసింది? అంటే అప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ వల్ల చేసి. ఏం సిచ్యువేషన్ ఏంటమ్మా? రెండో అమ్మాయికి పెళ్లి అవ్వలేదు, ఈ అమ్మాయికి చేసావు. ముగ్గురికి అయిపోయింది మేడం పెళ్లి. ముగ్గురికి అయిపోయింది. మీ అల్లుడితోటే రెండో అమ్మాయికి? ముందు కూడా ఆ అమ్మాయి కూడా
పెళ్లి చేస్తాను మేడం. పెద్ద అమ్మాయికి 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత ఆ. 2 అమ్మాయి కూడా పెళ్లి అయిపోయింది మేడం. ఎవరితో? ఎవరో ఒక వ్యక్తితో మా అక్కడ మా ఎన్ని పెద్ద పెళ్లిళ్ళు పిల్ల చేసుకున్నారా తల్లి? మా పెద్ద పిల్ల వాళ్ళ అత్తూరు ఊర్లోనే చేసాం మేడం. ఓకే, అతనేమయ్యాడు? అతన్ని వదిలేస్తాం మేడం. ఆ ఇడాకులు కట్ట అయిపోయింది. ఓకే. అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ లో ఉండేవారు వీళ్ళు ఎక్కువ. నేను అక్కడే ఉండే. ఆ రెండో అమ్మాయి కూడా వేరే వ్యక్తితోటి లవ్ చేసింది. లవ్ అతను ఇప్పుడు చేసి పెళ్లి చేసుకుందా? అతను ఈ అబ్బాయికి జాబ్ కూడా ఇప్పించాడు. ఇప్పించాడు. ఓకే అమ్మా.